అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏ న్యూస్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు వార్తలు చదువుతున్నది బాచీరావు. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు: కురిసే చోటే మరింత ఉధృతంగా అత్యధికంగా వానలు, భారత్పై అసాధారణ ప్రభావం చూపుతున్న ఎల్ నినో, నామినీ నుంచి వారసులకు షేర్ల బదిలీక సులువు, జీఎస్టీ తగ్గింపుతో రిటైల్ రంగానికి ప్రయోజనం, బీపీఎఫ్ బిల్లులకు కేబినెట్ ఓకే, 13 ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, 22 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు, దుకాణాలు ఫ్యాక్టరీల్లో రోజువారీ పని గంటలు 10 పెంపునకు అనుమతి, సవరణ బిల్లులకు ఆమోదం, 23 నుంచి ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గుదల, విజయ సంఘం ఢిల్లీల ప్రకటన 22 నుంచి అమల్లోకి, కర్నూలు ఉల్లి రైతుకు హెక్టారుకు 50,000, ఈ పంట ఆధారంగా ఆర్థిక సాయం, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం నిర్ణయం. తెలుగు రాష్ట్రాల్లో 26 పార్టీలు ఈసీ జాబితా నుంచి తొలగింపు, దసరాలో విజయవాడలో అంతరాలయ దర్శనాలు లేవు, మూలా నక్షత్రం రోజున 22 గంటల పాటు దర్శనాలు, మంత్రుల బృందం సమీక్షా సమావేశంలో నిర్ణయం. మరిన్ని కొత్త వార్తల కోసం నిరంతరం చూస్తూ ఉండండి బాచీరావు ఏ న్యూస్ ఛానల్. సబ్స్క్రైబ్